నా పేరు రమేష్. ఈ రోజు డబుల్ ఫ్రిడ్జ్ వైరింగ్ ఇస్తాను. బేస్ వచ్చేసి లైట్ లెక్క ఇస్తాను, న్యూట్రల్ వచ్చేసి డార్క్ లెక్క ఇస్తాను. ఇది వచ్చేసి బల్బు, థర్మోస్టాట్, ఇది టైమరు, ఇది బయోమెటల్ స్విచ్, థర్మోస్టాట్, డీఫోర్స్ హీటర్. వీడి కనెక్షన్ అయితే ఇవాళ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ బేస్ తీసుకెళ్ళి థర్మోస్టాట్ ఇచ్చేయాలి. ఇప్పుడు మనకు ఫేస్ వచ్చింది కదా, అదే ఫేస్ తీసుకొని స్విచ్ కి వేయాలి. ఏది బల్బుకున్న స్విచ్ కి, ఆ స్విచ్ తీసుకుని బల్బ్ కలుపుతాం. స్విచ్ ఫేస్ తీసుకొని ఫస్ట్ ఫేస్ చెప్తాను. తర్వాత మళ్ళీ ఇంకో స్విచ్, రెండు డోర్లకి రెండు స్విచ్లు ఉంటాయి, రెండు బల్బులు ఉంటాయి. రెండో స్విచ్ కనెక్షన్ ఇచ్చాను. ఈ స్విచ్ నుంచి తీసుకుపోయి బల్బు కనెక్షన్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి థర్మోస్టాట్ నుంచి వచ్చిన ఫేస్ ఏదైతుందో, ఈ ఫేస్ ఎన్నో, ఈ ఫేస్ అవుట్ ఏదైతుందో 3 నెంబర్ థర్మోస్టాట్ నుంచి వచ్చిన ఫేస్ ని తీసుకుపోయి 3rd నెంబర్ కలపాలి. ఈ 4th నెంబర్ ఏదైతుందో 4th నెంబర్ తీసుకుపోయి కంప్రెసర్ దగ్గర 1 కలుపుకోవాలి. నెక్స్ట్ 2nd నెంబర్ ఉంది కదా, 2nd నెంబర్ ని కూడా హీటర్ కే కలపాలి. సెకండ్ నెంబర్ కూడా హీటర్ కి కలపాలి. ఎందుకంటే ఈ బయోమెటల్ స్విచ్ ఏం చేస్తుంది అంటే, ఎక్కువ హీట్ అయిన అంటే మనకి ఫ్రిడ్జ్ కొద్దిసేపటికి ఎక్కువ గడ్డలు కట్టింది, మనకి టైమర్ ఏం చేస్తుంది అంటే 8 అవర్స్ తర్వాతనే ఆ హీటర్ ఆన్ చేస్తుంది. అట్లా కాకుండా 4 అవర్స్ లోపలే మనకి గడ్డలు కట్టింది అనుకో, ఈ బయోమెటల్ స్విచ్ ఏం చేస్తుంది అంటే హీటర్ ఆన్ చేస్తుంది. 4 అవర్స్ లోపల గడ్డలు కట్టింది అంటే గడ్డలు కట్టించి ఈ బయోమెటల్ స్విచ్ అనేది హీటర్ ఆన్ చేస్తుంది. నెక్స్ట్ మనం అన్నిటికీ ఫేస్ ఇచ్చినాం. ఇప్పుడు న్యూట్రల్ చూద్దాము. బల్బుకు న్యూట్రల్ ఇచ్చినాం. సెకండ్ బల్బుకు న్యూట్రల్ ఇచ్చినాం. నెక్స్ట్ మనకి హీటర్ కూడా న్యూట్రల్ కావాలి కదా. హీటర్ కి న్యూట్రల్ డైరెక్ట్ గా రాదు, మనకి థర్మల్ ఫ్యూజ్ అని ఉంటుంది. థర్మల్ ఫ్యూజ్ కనెక్ట్ అయిన తర్వాతనే హీటర్ కి న్యూట్రల్ వస్తుంది. నెక్స్ట్ మనకి న్యూట్రల్ కావాల్సింది రిలే కావాలి, సరే ఓఎల్పి కావాలి. సరే ఫేస్ కనెక్షన్, ఫ్యాన్ కనెక్షన్ ఒకటి ఉంటుంది. ఈ రన్ దగ్గర ఇచ్చినాం కదా, రన్ దగ్గర నుంచి తీసుకుపోయి ఫ్యాన్ కి ఫేస్ కరెంట్ ఇస్తాము. నెక్స్ట్ న్యూట్రల్ కనెక్షన్ చూద్దాము. న్యూట్రల్ ఇక్కడ ఫేస్ కనెక్షన్ అయిపోయింది. న్యూట్రల్ కనెక్షన్ చూద్దాము. బల్బుకు ఈ హీటర్ కి వచ్చేసి న్యూట్రల్ ఏమైతుందంటే థర్మల్ ఫ్యూజ్ అనేసి ఉంటుంది. ఆ థర్మల్ ఫ్యూజ్ నుంచి మాత్రమే న్యూట్రల్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఓఎల్పి, ఇక్కడ కంప్రెసర్ న్యూట్రల్ తీసుకోవాలంటే మనం ఓఎల్పి తీసుకున్నాము. నెక్స్ట్ ఫ్యాన్ కూడా న్యూట్రల్ కావాలి కాబట్టి ఓఎల్పి దగ్గర నుంచి తీసుకున్నాను. ఇదే వైరింగ్ డ్యూయల్